జగనన్న మా మత్స్యకార సోదరులకి అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకి ఇచ్చిన వరం జవోదైన ఫిషింగ్ హార్బర్. 70 ఎకరాల్లో ఆ హార్బర్ ఏర్పాటు చేయటం, మన మత్స్యకార సోదరులంతా కూడా ఇక్కడే వేట కొనసాగించాలి, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ జవోదైన ఫిషింగ్ హార్బర్ దాంతోపాటు మరో 10 మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఈరోజు అటువంటి మత్స్యకారులకు ఇచ్చిన ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి దాదాపు 70 ఎకరాల్లో 29.5 ఎకరాలు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇవ్వటం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గోవర్ధన్ అన్న చెప్పినట్టు తప్పకుండా మత్స్యకారులకి మేమంతా కూడా అండగా ఉంటాం. అండగా ఉండడమే కాదు, ఈ రోజు వారు ప్రైవేట్ పరం చేసినా కూడా రేపు జగనన్న 29 మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నాడు. తప్పకుండా ఏదైతే 70 ఎకరాల ఫిషింగ్ హార్బర్ కావలి నియోజకవర్గ మత్స్యకారులకే వరంగా ఇచ్చినాడో దాన్ని మళ్ళీ మొత్తాన్ని కూడా జగనన్న వారికి ఇచ్చేటట్టు తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈరోజు మత్స్యకారులు కష్టపడి మన తీర ప్రాంతాల్లో మన మత్స్య సంపదని దోచుకుంటున్న తమిళనాడుకు సంబంధించిన బోట్స్ ని పట్టుకొస్తే వాటిని ఏ విధంగా టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు వాటిని విడిపించిందో, దీని వెనక ఎవరున్నారో, ఈ రోజు మత్స్యకారులకు ఎవరైతే ద్రోహం చేశారో వాటన్నిటిని కూడా తప్పకుండా వెలికి తీయాలి. వెలికి తీసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం మత్స్యకారుల తరఫున చేస్తూనే ఉంటది. ఒకవేళ ఈ రోజు వాళ్ళు చేయకపోతే గోవర్ధన్ అన్న చెప్పినట్టు మేమంతా కూడా రేపు జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఆ దోషులందరినీ కూడా మత్స్యకారుల ఎదుట ప్రవేశపెడతాం, వారికి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ తొందరలో గోవర్ధన్ అన్న చెప్పినట్టు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. మత్స్యకార సోదరులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దీని మీద కార్యాచరణ ఒకటి రూపొందించి వీలైతే జగనన్నని ఈ ప్రాంతానికి తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.